దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. ప్రియులారా, బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన మా ప్రభా, నీకు వందనాలయ్యా. ఈ సమయంలో ప్రభా, ఇదిగో నాయన, నీ పిల్లలతో నీ దీనదాసుడైన నీవిచ్చిన అధికారం బట్టి, నీవిచ్చిన బలాన్ని బట్టి నీ ఎదుట నిలిచి ప్రభా, ఇదిగో తండ్రి నాయన, ఈ దినము నుండి ప్రభా మోకాళ్ళ ముందుండే మరి ప్రసంగం చేయాలని ఆశపడి ఉన్నాను. అలాగనే మోకాళ్ళ మీద మరి నిలబడి ప్రభా నిన్ను ప్రకటిస్తుండగా దేవా, నీ ఆత్మ నడిపింపును నాకు తోడుగా ఉంచి నీ దీనదాసుడైన నీ పనిముట్టుగా వాడుకుని నీ పిల్లలతో మాట్లాడమని, నీ బిడ్డలతో మాట్లాడమని, నీ బిడ్డలకు నీ పిల్లలకు కావలసిన మాటలు నీ లేఖనము ద్వారా అందించి బయలుపరచమని, నీ దీనదాసుడైన నన్ను, నా కంఠస్వరము, నా తలంపులను తండ్రి తీసివేసి నీవు నాలో ఉండి నీ బిడ్డలతో నీ పిల్లలతో మాట్లాడమని, కావలసిన మాటలు ఈ కడవరి దినాల్లో వారికి ఏ మాటలైతే నువ్వు అందించినన్నావో, ఏ మాటలైతే నువ్వు వాక్యం ద్వారా బయలుపరచునన్నావో బయలుపరిచి దీవించి ఆశీర్వదించి ఆదరించుమని క్రీస్తు ప్రభు నామంలో అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక, ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క సాయంకాల శుభాలు మరొకసారి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఈరోజు పాఠము ఉదయకాలము చదువుకున్న 4వ అధ్యాయము, మరి 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం మనం వివరించుకున్నప్పుడు 5వ అధ్యాయంలో ప్రభు అనగా మన ప్రభు ఆయన పిల్లలైన మనతో ఏం మాట్లాడబోతున్నారు ఈరోజు అంటే, ఆయన మాట్లాడే మాటలు దేని నిమిత్తం మాట్లాడుతున్నారు, ఎంత నిమిత్తం మాట్లాడబోతున్నారు, అసలే ఈ మాటలు దేనికి సాదృశ్యం అనే విషయాలు తెలుసుకుటకు ప్రయత్నం చేద్దాం. ఈరోజు దేవుని వాక్యం ఏమని మనకు అందిస్తుంది అంటే, ఈ లోకము ఎలాగుందంటే ప్రతి సంవత్సరము కూడా మన క్రిస్మస్ పండుగలు చేసుకున్న అదే వచనములు, అదే మాటలు, అదే భావము వివరించుకుంటూనే ఉన్నాం. ఎందుకు అంటే ఆ భావం అనేక రీతిలుగా రొటీన్ అవుతూనే ఉంది. చక్కెర తిరిగినట్టు ఆ యొక్క వాక్యాలు, ఆ యొక్క ప్రసంగాలు తిరుగుతున్నవి. ఎందుకు అంటే కొత్త వారును పాత వారికి ఎలాగా వెళుతున్నారు. అందుకే కాలముతో పాటు ఈ వాక్యములు కూడా అదే పాఠము, అదే వచనాలు సంవత్సరాల ప్రకటన నుంచి, సంవత్సరాల బడి నుంచి మరి సంవత్సరాల బట్టి నుండి ఇప్పటి వరకు ప్రకటించబడుతూనే ఉన్నాయి ఆ మాటలు. మన పితరులు, మన తాతలు, మన ముత్తాతలు కూడా ఈ వాక్యాలు పఠించారు. ఈరోజు మనం పఠిస్తున్నాం, మన తర్వాత వచ్చే తరగతి అంతా కూడా పఠిస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు రాకడ సిద్ధపడే వరకు కూడా ఈ వాక్యము ప్రకటించబడుతుంది. అందుకే యేసుప్రభు యొక్క పుట్టుక నిమిత్తము అనేక విషయాలు బయలుపరుస్తారు. అయితే ఈరోజు మరి అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి, మరి 1 కొరింథీ పత్రిక రోమా సంఘానికి చెప్పాడు. ఇప్పుడు 1 కొరింథీ పత్రికలో 1 కొరింథీ సంఘానికి చెప్తున్న మాటల్ని మనం చదువుకుందాం. ఇక్కడ చదువుతున్నప్పుడు, మీలో జారత్వ ఉన్నదని వదంతిక, మీలో ఒకడు తన తండ్రి భార్యను, ఇక్కడ ప్రియులారా, మీలో తన తండ్రి భార్యతో అని జారత్వం అంటే, జారత్వం అనే పదము చాలా భయంకరమైనది. ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నట్టు అంటున్నాడు. మరలా ఒకసారి చదివి వినిపిస్తున్నాను మీకు, గమనించండి. ప్రియులారా, ప్రభు మాట్లాడుతున్న మాటలు ఎలాగున్నాయంటే ఆత్మ సంబంధంగా ఉంటున్న విషయాలు మనం మర్చిపోదు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మరొకసారి చదువుతున్నాను. 5వ అధ్యాయము, మీలో జారత్వం ఉన్నదని వదంతిక, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడని అట్టి జారత్వము అన్యజనులలో కూడా అంటే అన్యజనులలో కూడా జరగదు. అంటే మీలో జారత్వం అన్నాడు అంటే, మీలో మీ తండ్రి భార్యను ఉంచుకునుట మీలోనే కాదు అన్యులలో కూడా అట్టి జారత్వం జరగదు అనే మాటను చెప్తున్నాడు. అంటే ప్రభుని ఎరగని వారు, ప్రభుని ఎరుగుని వారు కూడా ఆ విషయాలు జరగదు అని కంప్లీట్గా చెప్తున్నారు. అయితే మీరు ఒప్పుంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారికి మీలో
నుండి వెలివేసిన వారు కాదు. నేను దేహ విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపంగా ఉంటిని. మీతో కూడా ఉండునట్టుగా ఇటు కార్యము ఇలాగో చేసిన వాని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. ఏమనగా ప్రభు అయిన యేసు దినమందు వారి ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛల నశించుటకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వారిని సాతానునకు అప్పగింపవలెను. ఇక్కడ చూసారా ఏమంటున్నాడు అంటే, జారత్వం కలిగిన వాడిని డైరెక్ట్ సాతానికి అప్పగించమన్నాడు ప్రభు. అపోస్తలుడైన పౌలు అలా చెప్తున్నాడు. ఎవరికి? కొలింది సంఘానికి. మొదటి కొలింది సంఘానికి ఏమంటానంటే, ఇదిగో మీలో ఎవరైనా జారత్వం కలిగి ఉన్నారో, పాపముతో కలిగి ఉంటే మీ అంతటి మీలో ఎవరైనా నడుము కట్టి వాణ్ణి తీసుకెళ్లి సాతానికి అప్పగించండి అంటున్నాడు. సాతాను అప్పగించి సాతాను ఏం చేస్తాడు అంటే, సాతాను ఎక్కడికి తీసుకెళ్తాడంటే అగ్నిలో పడవేస్తాడంట. అగ్నిలో పడవేస్తే ఆ వ్యక్తి ఏమైపోతాడు అంటే, ఆ వ్యక్తి నరకము, మహాభయంకరమైన నరకములోకి పడిపోతాడు అనే విషయాన్ని ఇక్కడ భక్తుడు తెలియపరుస్తున్నాడు. అయితే ప్రియులారా చూడండి, ఇక్కడ 3వ వచనం కానించి మనము 5వ వచనం వరకు చదువుతున్నప్పుడు ఇక్కడ కనపడుతున్న మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులి చేయనట్లు మీరు ఎరగరా? మీరు పులిపిండి లేని వారు గనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసివేసి పారవేడి. ఇంతే కాక క్రీస్తు అని మన పశువును క్రీస్తు అనే పసక వధువు, మన క్రీస్తు అనే వధువుగా, అంటే క్రీస్తు ప్రభు ఎలాగంటే పస్కా పండుగలో ఆనాడు పస్కా పండుగ అంటేనే మరి గొర్రెలను మేకలను వధించేవారు. ఈనాడేమంటే పస్కా పండుగలోనే వధించబడిన గొర్రె వలె ఉన్నాడు అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు, నీ కొరకు క్రీస్తు ఏమయ్యాడు? పస్కా పండుగలోను వధించినట్లుగా అలాగే నీ కొరకు వధ చేయబడుతున్నాడు ఆయనని సెలవిస్తున్న మాటలు. అందుకే ఈ భూలోకానికి ఆయన బాలుడిగా వచ్చింది. ఎందుకంటే ఇవన్నీ నెరవేర్చడం. నీ తండ్రి ఎలాగొచ్చాడంటే ఈనాడు బాలుడిగా వచ్చుచున్నాడు. దేవదేవుడు కుమారుడైన యేసుక్రీస్తు నీ తండ్రిగా నీ దగ్గరకు వచ్చాడు. అంటే ఆయన పిల్లల దగ్గరకు ఏ తండ్రి అయినా ఏ స్కూల్లో తన పిల్లలు ఉన్నప్పుడు ఎలాగైనా సరే తన తండ్రి దగ్గరికి వెళ్ళి పిల్లల దగ్గరికి వెళ్ళి కలుసుకునే హక్కు తండ్రికి ఉంది. ఈనాడు కూడా అదే మరి ప్రక్రియను పరిశుద్ధాత్మ దేవుడు కలగజేశారు ప్రభుకి. అయితే ప్రభు అంటున్నారు ఇక్కడ ఏమని అంటే, గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతైనను దుష్టత్వమైనను పులిపిండితోనైనా కాకుండా నిష్కాపక్షమును సత్యమును పులిని రొట్టెతో పండుగ ఆచరిందము. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో రాసి ఉంటుని. ఇక్కడేమంటాడు? జారత్వంతో మీరు స్నేహం చేయొద్దు, నా పత్రికలో మీకోసం మీ జారులతో మీరు స్నేహము చేయవద్దని నా పత్రికలో రాశాను అంటే ఉత్తరములో రాసి పంపిస్తున్నాడు. ఎలాగా? మీరు అలాంటి పనులు చేయవద్దు, మీరు ఇలాగ ఉండవద్దు, ఈ రకంగా జీవించండి, ఈ రకంగా నడవండి ప్రభు ప్రకటించారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనమందరము కూడా ఆత్మ సంబంధులుగా ఉన్నామని ప్రభువు చెప్తున్నారు. ఇక్కడ ప్రభువు చెప్పే ప్రతి మాట ఎటువంటిదంటే ఆత్మ సంబంధముతో కూడిన మాటలుగా మనకు కనబడుతున్నాయి. అయితే ఇక్కడ అంటున్నారు ప్రభు ఏమని, అయినను లోబులతోనైనను దోచుకుని వారితోనూ ఆయనను ఆరాధనతోనైనను ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరుడన వాడెవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధకుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకునేవాడు గాని,
అయిన ఎడల అట్టివాని సాంగాచం చెయ్యకూడదు, భుజింపకూడదని మీకు రాయిచున్నాను. వెలుపలి వారికి తీర్పు తీర్చు నాకేలా, ఎలుపుల వారికి మీరు తీర్పు తీర్చని ఎలా? ఎలుపుల వారికి దేవుడే తీర్పు తీర్చును. ఇక్కడ ఎవరికెవరితో స్నేహం చేయదోడు, ఎవరితో సాంగత్యం, మరి అందరూ కలిసి ఉన్నప్పుడు కూడా జాగ్రత్త పడి అని చెప్తున్నాడు ఇక్కడ అపోస్తలుడు పౌలు. ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ అంటే ఇంకొక వచనం, మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు, లోకటి వారికి ఆ దుర్మార్గునికి మీలో నుండి వెలివేయడి. అంటే మీ లోపల ఉన్న వాడికి మీరు తీర్పు తీర్చవలసిన వారు ఉన్నారు కనుక మీలో నుండి వాడిని వెలివేయడి. అంటే ఎవరు? అపవాదిగాడు. అపవాదిగాడు శత్రువుల్ని, అంటే మన మిత్రులుగా ఉన్న వారిని ఏం చేస్తారంటే భూతత్వంలో పెట్టి చూపిస్తాడు. భూతత్వంలో పెట్టి చూపించి నీకు వాళ్ళకి కూడా విరోధం కల్పించే ప్రయత్నం చేస్తాడు సాతానుగాడు. ఇది సాతానుగాడు చేసే పని. కనుక ప్రియులారా, దేవుని వాక్యము నిమిత్తము మనం ఏమైతే కలుగున్నామో అట్టి విషయాల్లో అనేక రీతిలుగా అనేక తలంపులతో మనం కలిగి ఉన్నాం. కనుక ఈరోజు ఆత్మ సంబంధమైన క్రియలు, ఆత్మ సంబంధమైన తలంపులు మనం కలిగి ఉన్నప్పుడు ఆయన నీతోటే నాతోటే మాట్లాడుచున్నాడనే విషయం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే దేవుడు అన్ని రీతిలో అన్ని సమయములో కూడా ఆత్మ సంబంధమైన క్రియలు కలిగిన వాడే. కనుక ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఈ మాటలన్నీ కూడా ఎటువంటి అంటే ఆత్మ సంబంధమైన క్రియలు కలిగిన మాటలుగానే ఉండాలి. మన ఇష్టమైన రీతిలో మాట్లాడుకుంటా పనిచేయదు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని సెలవిచ్చిన ప్రభు ఈరోజు నీతో ఏమంటాడంటే జారత్వం చేసేవారులారా అని అంట. జారత్వం అంటే పాపము. జారత్వం అంటే చాలా భయంకరమైన పదం అన్నమాట. కానీ మీ ప్రభు అనగా నీ తండ్రి, నీ తండ్రి ఆయన పిల్లలతో మాట్లాడుతున్నాడు. ఎలాంటి దేవుడు ఆత్మ సంపూర్ణుడు, అందుకే నా పిల్లలారా అంటాడు. ఎందుకు అంటే ప్రభు ఆయన పిల్లలము మనము, ఆయన మనకు బోధిస్తున్నాడు. పిల్లలకి మనం ఏం చెప్తాం? రే నాన్న తప్పు చేయొద్దు, బాబు అమ్మ ఇది ఇలా చేయొద్దని మన పిల్లలకు చెప్తాం. నాన్న ఇది చేయకండి, ఇది మీకు మంచి పని కాదు అని చిన్ననాటి నుండే చెప్పుకొస్తా. అందుకనే బైబిల్ గ్రంథములు రాయబడినది ఏంటంటే మొక్కై ఉన్నది వంగనది మానయొంగున అన్నాడు దేవుడు. మొక్కగా ఉన్నప్పుడే నువ్వు నీ వైపుకు నీ పిల్లలను తిప్పుకోవాలి. యేసు ప్రభు చేసే పని అదే. ఈ లోకంలో పసిబిడ్డలుగా ఉన్న మిమ్మలను ఆయన పిల్లలుగా మార్చుకుంటే కారణం ఏంటంటే ఇదే. సాతానుగాడు దొంగలిస్తే మరలా ఆయన రక్తం కార్చకుండా ఉండాలి కాబట్టి ఈ లేఖనము మరలా ప్రతి సంవత్సరము సిలువ మోస్తూనే ఆ పండుగ చేసుకుంటూనే ఉన్నాం. ప్రతి సంవత్సరం యేసుప్రభు పుట్టాడని చేస్తున్నాం. ఎందుకంటే వచ్చుచున్న వారికి యేసుప్రభు పుట్టుక అనేది మనకి చిన్నప్పటి నుంచి తెలియపరిచినప్పుడు యేసుప్రభు మన కొరకు పుట్టాడు, యేసుప్రభు మన తండ్రిగా మన దగ్గరకు వచ్చాడు, ఆయన పిల్లలుగా మన భూమి మీద జీవిస్తున్నాం కాబట్టి మనకు ఇప్పుడు ఆయన ఉపదేశిస్తున్నాడు మనకి. కాబట్టి మనము ఆ మాటలు వినాలి. తండ్రి ఎందుకు చెప్తాడంటే మంచి కొరకే చెప్తాడు. తండ్రి ప్రతిది కూడా జాగ్రత్తగా చెప్తాడు. ఆయన పిల్లలైన వారిని ఎంత ప్రేమగా చూసుకుంటాడంటే అలాగునే మనం ఆయన పిల్లలుగా మనం నడుచుకోవాలి. ఈ లోకంలో నడుచుకునే వారిగా మనం ఏనాడైనా ఉన్నామా? అలా జీవిస్తున్నామా? జీవిస్తే ప్రియులారా గొప్ప ప్రార్థన, ఆత్మీయ నడిపింపు, ఆత్మీయ ఆలోచన దేవుడు మనకి ఇచ్చేవాడిగా ఉన్నాడు. కనుక ఈ సాయంకాల సమయంలో మనము చూడండి జారత్వం చేసే మనుషులుగా ఉండకూడదు. ఈరోజు ఏంటంటే పాఠము జారత్వం అంటే ఒకడు తన తల్లిని ఉంచుకుని ఎడల, ఎంత భయంకరమైన పదం. అలాంటి వాడు ఎటువంటి వారు జారత్వం చేసేవారిని మీరు సాతానుకు అప్పగించమని చెప్తున్నాడు. రండి 9వ వచనంలో, 10వ వచనంలో, 11వ వచనంలో, 13వ వచనంలో ఏమంటున్నాడు? మీరు అలాగునా చేయవద్దు, అలాగూ చేయవద్దు అంటున్నాడు. 12వ వచనంలో 11వ వచనంలో కూడా ఇది 13వ వచనంలో 11వ వచనం కాడి నుంచి ఏమంటున్నాడు? జారత్వము చేయవద్దు. ఎందుకు చేయవద్దు అంటున్నాడంటే ప్రియులరా చేసే మీ పని కాదది. మీరు అటువంటి నా పిల్లలు అటువంటి జాగ్రత్తమైన పనులు చేయరని ప్రభువే చెప్తున్నాడు ఇక్కడ. కనుక మనం గమనిద్దాం, ఆలోచిద్దాం.
ఈ రోజుల్లో అనేకమైన రీతిలో ఇప్పుడు 6వ తారీఖు చూసారా, డిసెంబర్ నెల వచ్చి 6 రోజులు గడిచిపోయింది. 6 రోజుల్లో మనం ఏం చేసాం, ఎంతవరకు ముందుకు సాగం. మళ్ళీ 6వ తారీఖు కూడా ముగింపులోకి వచ్చేసాం. 7వ తారీఖు రేపు ఉదయ కాలంలో కొనసాగుతుంది ప్రియులారా. గనుక ఈ సాయంకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడనే విషయం మాత్రం మర్చిపోవద్దు. కనుక జారత్వం కలిగి ఉన్న స్త్రీలు గాని పురుషులు గాని దేవుడు ఏమంటున్నాడు తెలుసా, జారత్వం కలిగి ఉన్న వారిని మొదట సాతానుకు అప్పగించండి, అంతగా ఉండకపోతే మీ నుండి వారి నుండి మీరు, మీ నుండి వారిని బయటికి వెలుపలికి నెట్టివేయండి అంటాడు. వెలుపలికి తీసేయండి, వారిని ఉంచొద్దు, వారిని ఇంక నీ దగ్గర. అందుకే సంఘాల్లో కూడా రైతు ఏం చేస్తాడు తెలుసా, చీడ పురుగు పట్టిందనుకోండి, ఒక పురుగు అయినా సరే దాన్ని ఏం చేస్తాడు, తీసి పెట్టేస్తాడు. సంఘంలో కూడా అంతే. మన మధ్యన ఒక చీడ పురుగులంటే మనుషులుంటే సంఘం అంతా మెడపెట్టి గింటేయాలంట. అంటే ప్రభు అంటారు, ఇదిగో నా పిల్లని మీలో ఒక్కడు తప్పు చేసినా దాన్ని సరిచేసేటకు ప్రయత్నం చేసినాడు, అవతల వాడు వినకపోతే వాడికి మీరు దూరంగా ఉండనని చెప్తున్నాడు. అంటే చీడ పురుగు అది సేవకుడైనా, మరి పరిచారకుడైనా, సువార్థకుడైనా, ప్రార్థనాపరుడైనా, విశ్వాసమైన ఎవరైనా కానీ మీలో ఒకవేళ చీడ పురుగు అంటే జారత్వం కలిగిన తలంపులు కలిగి ఉంటే వాడు ఇమీడియట్గా గింటేయండి బయటికి. మీ దగ్గర ఉంచుకోకండి, ఏమీ కాదు. సమాజం తప్పు పడుతుందని సమాజాన్ని కూడా తప్పు పట్టకుండా దేవుడు చేస్తాడు. ప్రియులారా, చాలా మంది తప్పులు చేసిన వారు కంటికి ఏమయ్యారో ఏమైపోయారో కూడా తెలియని మనుషులు లోకంలో చాలా మంది ఉన్నారు. ప్రియులారా, కనుక ప్రతి మానవుడి యొక్క మాట శాసనంగా దేవుడు. అందుకే మీరు మాట శాప వచ్చిన పలికినా, మంచి వచ్చి పలికినా, ఏదైనా ఫలించే స్థితి ఉందో మీలో. అందుకే నరుడు యొక్క నా కంటి చూపంట నల్లరాయి కూడా పగిలిపోతుందని సామెత ఉంది కదా మన మధ్యన. ప్రియులారా, అందుకే గమనించండి. ఒకడు చూడండి, అందుకే పులుసుపోయిన పిండితో మరి జారత్వం చేసేవాడిని పోల్చాడు. మంచి పిండి ఎంత ఉన్నా కానీ పులుసు పిండిలో అందులో కొంచెం పులుసు పిండి కలిపితే మొత్తం పిండి అంతా ఏమైపోతుంది, పులిచిపోతుంది. అంటే లోకమంతా కూడా ఒకడు చెడ్డవాడు ఉన్నా కానీ అందరిని అంటే చెడ్డవారు అయిపోతారనే ఉద్దేశం కదా. చిన్న విషము మరి చుక్క నీటిలో ఒక నదిలో వేయండి, లేదా ఒక చెరువులో వేయండి, అందులో ఉన్నవన్నీ ఇప్పుడు ఏమైపోతాయి, చచ్చిపోతాయి కదా. అంటే పాపముకు అంటే మరణానికి చేరువైపోయి కదా. అంటే మనలో ఏముంది, ఒక్కడున్న పాపం అంతటికి. అదే చూడండి, వైరస్ మరి కరోనా వైరస్ ఎలాగైతే సోకిందో ఇవాళ పాపము కూడా అలాగే నిన్ను బట్టి నన్ను బట్టి నిన్ను సోకుతుంది. అందుకే ఆయన పిల్లలైన మనకేం చెప్తున్నాడే, పిల్లలారా మీరు దాని జోలికి వెళ్ళకండి, అదుగో దొంగ ఉన్నాడు వెళ్ళకు అని పిల్లలకి ఎలా చెప్తాడు. అలాగనే సాతానే దురాత్మ మీ మధ్యనుంది, మీరు వాడి జోలికి గాని వాడి దరికి గాని వాడి ఆలోచనలోకి గాని మీరు చేరవద్దని ప్రభు ఆయన పిల్లలకు మనకు చెప్తున్నాడు. ఆయన పిల్లలైన మనకు ప్రభు చెప్తున్నాడు. అయితే ఆయన పిల్లలుగా మనం ఏనాడైనా నడుచుకున్నాం. అరే చాలా మంది అంటూ ఉంటారు లోకంలో, అరే మా పిల్లవాడిని చూస్తే నేను నేర్చుకునే స్థితి, చిన్ననాటి కాలం గుర్తులు వస్తున్నాయి, వాడు అలా చేశాడు. నిజంగానే ప్రియులారా, మనకు కొన్ని విషయాలు చేయలేని మన పిల్లల చేత దేవుడు మనకి జ్ఞానం నేర్పుతాడు. ఆ విషయం మనకు తెలుసా? మన పిల్లలు అంటే దేవుడు పిల్లల రూపంలో కూడా నీలోకి వస్తాడు. నీకు గుణపాఠం అంటే నీవు నేనున్నానని మర్చిపోతున్నావు. ఇదిగో నీ కుమారుడు రూపంలోనే, నీ కుమార్తె రూపంలోనే నీ ఇంట్లో నేను మెసులుతున్నాను, నువ్వు కానుకోవట్లేదా అని అడుగుతాడంట ప్రభు. దానికి ఈరోజు అటువంటి స్థితి మనం ఉంటే ఈరోజు ప్రభు నిన్ను అడుగుతాడు, నా కుమార్తె కుమారుడా. కనుక అటువంటి ఆలోచనలో మీరుంటే రండి, జారత్వం నుంచి బయటికి రావటకు దేవుడు మరొక అవకాశము 2025 సంవత్సరంలో మరి ఈ సాయంకాలం కూడా 6వ తారీఖున మరి సాటర్డే అంటే శుక్రవారం దినమున, ఈ శనివారం దినమున దేవుడు మనకి సాయంకాలం ఇటు వాక్యాన్ని ఇచ్చాడు. అటువంటి వాక్యాన్ని విన్న మీరందరూ కూడా ఆయన పిల్లలుగా, ఆయన బిడ్డలుగా, నీ తండ్రి, నీ దేవుడు, నీ రక్షకుడు, నీ విమోచనకర్త మాట్లాడతాడని నువ్వు భావించుంటే రండి ప్రార్థించేద్దాం. అటువంటి దీవెన తోడైండును గాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమగల మా రాజాన్ని కొందనాలు. ఇదిగో తండ్రి, సుమారు 20 నిమిషాలు మొక్కాళ్ళ ముందుండి వాక్యం చెప్పే శక్తినిచ్చావు. నీ కొందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇలాగనే నీ ఆలోచన, నీ క్రియలు, నీ తలంపులను మాకు అందించి నడిపించి బలపరిచి నీ సన్నిధి భాగ్యమును కలుగు చేసి నీ ఆలోచనతో నింపి నీ శక్తి చేత బలపరిచి నీ ఆత్మ చేత నింపమని అడుగుచున్నాను ప్రభా. తండ్రి, మరి
నాయన ఇదిగో తండ్రి 5 పదులు మనిషి వయసు దాటిన వాడిగా నేనున్నాను ప్రభా. 5 పదులు వయసు దాటి మీద పడిన మనిషిని ప్రభా. కాబట్టి నా శక్తిని, నా ఎముక బలమును నాకు అనేకుల కొరకు ప్రార్థించేటకు నీ శక్తిని ఇవ్వండి. నీ పిల్లలైన వరకు అనేకులకు చెప్పే జ్ఞానము నాకు దయచండి. నీ పిల్లల కొరకు ప్రార్థన చేసే శక్తి దయచండి. నీ పిల్లల కొరకు ఉపదేశించే భాగ్యం దయచండి. నీ పిల్లల కొరకు మాట్లాడే జ్ఞానము నాకు అందించండి దేవా. నీ పిల్లల యొక్క ఆలోచన తలంపులు బలపరిచే స్థితికి ప్రార్థించే వాళ్ళను వీళ్ళను నాకును నీ పిల్లలైన వరకు కలగజేసి నడిపించమని. ఇదిగో నా దేశంలో అనేకులు నీ పిల్లలు ఉన్నారు ప్రభా. ఈ ఇండియా దేశంలో అందరూ నీ పిల్లలే, అందరూ నీ బిడ్డలే, అందరూ నీ కుమార్తెలే, అందరూ నీ కుమారులే. వారందరినీ పేరు పేరున దీవించి. ఏ వృత్తిలో ఉన్నారు? పోలీసు వృత్తిలో ఉన్నారా? మిలిటరీ వృత్తిలో ఉన్నారా? డాక్టర్ల విషయంలో వృత్తిలో ఉన్నారా? తండ్రి వైద్య వృత్తిలో ఉన్నారా? ఎవరు? అలాగే తండ్రి రైతులుగా అనేకులుగా ఉన్నారా? ఏ వృత్తిలో ఏ ఆలోచనలతో నీ పిల్లలు నీకు మొరపెడుతున్నారు ప్రభా. వారి ఆలోచనలు, వారి తలంపులు నువ్వు స్వీకరించము, అంగీకరించము, ఆలకించము, నీ ఎద్దకు చేర్చుకుము. వారి ప్రార్థన నీ పిల్లలకు అడిగింది తండ్రి ఎలాగే ఇవ్వకుండా ఉంటాడు, అలాగని వారు కోరిన ప్రతి ప్రార్థనకు జవాబు దొరుకును గాక. నీ సన్నిధి వారికి తోడయిండును గాక. నీ ఆలోచనతో వారు బలపడుదురు గాక. నీ ఆత్మచేత నింపబడుదురు గాక. దేవాని సహాయం దయచేసి దాని సేవకులు, పరిచారకులు, స్వార్థకులు ఇదిగో పండుగ కాలము, క్రిస్మస్ కాలము, నీవు పుట్టిన కాలమును సంతోషంగా సమాధానముతో గ్రామమున, పట్టణములో, పల్లెల్లో, నేను దేశాల్లో, యావత్ ప్రపంచ దేశం అంతా జరుపుకుని ఈ పండుగను నీవే నీ పిల్లలైన వారికి నీ ఆత్మతో నింపి బాలపరచుమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన దేవదేవుని నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి నామను పరిశుద్ధపరచునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగా. మందుడు మాకు దయచేసి మా ప్రార్థన చేసి వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించి మమ్మల్ని శోధనకి తప్పించు రాజ్యము శక్తి మహిమా నిరంతరం తండ్రి. ఆమేన్. ఏసు రక్తమే జయం అపాదిగం, ప్రవేశ రక్తమే జయం అపాదిగం, ప్రవేశ సంపూర్ణ విజయం అపాదిగంతకు నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపా, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మిక ఆదరణ సదా తోడుగా ఉండైన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.